ధనవంతుడు ఈశ్వరుడి ముందు తల ఎత్తుకు నిలబడలేడు, తల దించుకుని చేతులు కట్టుకు నిలబడతాడు. ఎందుకో తెలుసా? ఆర్జనా మార్గము ధార్మికము కానప్పుడు. ఇదే శాశ్వతం ఏమిటి? ఎప్పుడో అప్పుడు పడిపోతుంది. పడిపోగానే జీవుడు ఉత్క్రమణం అయిన తర్వాత ఈశ్వరుడు అడుగుతాడు, సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని ఇచ్చాను, మనుష్య ప్రాణిగా పుట్టించాను, ఏం చేశావు ఆ శరీరంతో? ఆయన దగ్గర ఎక్కడ అబద్ధం చెప్తావు? ఎన్నెన్ని సంపాదించావు, ఎంతమంది నోళ్లు కొట్టావు, ఎన్ని పాపాలకి ఒడికట్టావు. ఇదిగో ఈ ఫలితం అనుభవిస్తా, ఫలానాది అనుభవించడానికి ఇదిగో ఇన్ని జన్మలలోకి వెళ్ళు పంపిస్తాడు. ఇక్కడ ఆ పాపములు చేసి నువ్వు తీసుకొచ్చినటువంటివి ఏమున్నాయో అవన్నీ ఇతరులు అనుభవిస్తారు. అదే ధర్మం చేసిన వాడు ఉన్నాడు. ధర్మం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, శాస్త్రం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతికాడు.